వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళు చెబుతుంటే వినడం తప్ప కళ్ళారా చూసుకునే అదృష్టం మాకు లేకుండా పోయింది. జానకమ్మా, ఎవరు? ఏమండి? ఏమైందండి? ఏం లేదు. భగవద్గీత ఎవరి కోసమండి? ఇంకెవరి కోసం కామాక్షి? ప్రశాంతత కోసం నేనే తెచ్చుకున్నాను. నిజంగా మీరెంత మారిపోయారండి. మారాలిగా కామాక్షి. మృగంలా బ్రతికినంతకాలం బ్రతికాను. మనిషిగా ఈ కొద్ది రోజులైనా బ్రతుకుదామని నా ఆశ. ఏమిటి కామాక్షి ఆ కన్నీళ్ళు? ఏం లేదండి. కాఫీ తీసుకోండి. అది ఇలా ఇవ్వండి. వద్దులే, నువ్వెళ్ళు. సరే. ముందు దీన్ని పడేయాలి. అమ్మో, అల్లుడు అల్లుడు రూమ్లోనే ఉన్నానన్నాడు. రావణాసురుడు సంకలో రామాయణం ఉన్నట్టు అల్లుడి గదిలో ఈ పుస్తకం ఏంది? కొంపదీసి ఆస్తులు గీస్తులు గోలెందుకని అల్లుడు నిజంగానే సన్యాసం తీసుకుంటున్నాడా ఏంది? మావా, ఏంటల్లుడు, ఏమైంది? గుండె ఆగిపోయేటట్టు అరిచావు. అరవకపోతే 6 నిమిషాల్లో పైకి పోయిండవాడివి. ఇప్పుడు ఏమైంది అల్లుడు? ఈ పేజీలకి సైనైడ్ పూసా. నువ్వేదో తెగ చదివేసినట్టు పేజీ తిప్పడానికి నేలకు వేలు తడపబోయావుగా. నేలకి నీ వేలు తగిలుంటే పేపర్కు పూసిన సైనైడు నీ గొంతులోంచి గుండెల్లోకి చేరేలోపే హరి అనేవాడివి. మంగి సావుకు మందేస్తే ఎంకొచ్చి ఎగరేసుకుపోయింది అన్నట్టు దాని సావును నేను ఎగరేసుకుపోయావాడినా. అంతేగా మరి. సావుని దగ్గరగా చూడటం అంటే ఇదే కదా అల్లుడు. గుండె కొట్టుకోవటం గుళ్ళో గంటలా వినిపిస్తుంది అల్లుడు. సరేలే, అదృష్టం బాగుండి చిటికలో తప్పించుకున్నావుగా. ఇలాంటి విషయాలు కాస్త ముందే చెప్పాలుడు. చెప్పానుగా.
ఈ పుస్తకంలో కొన్ని పేజీలకి చివర సైనిడ్ రాస్తానా. మర్చిపోయావా? మొన్న చెప్పింది దీని గురించా? మర్చిపోయాను అల్లుడు. అందుకే ఇలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి అనేది. లేదంటే 4 రోజులకే జనం నిన్ను మర్చిపోయేవాళ్ళు. వామ్మో, గండం గట్టెక్కింది గాని ఇంతకీ ఆ జానకమ్మ సంగతి ఏమైనా తెలిసిందా? జానకమ్మ గురించి తెలిసింది గాని తనకా పొట్టెక్కడుందో తెలియదంట. నమ్మిన బంటు దానికి తెలియపోవటం ఏంటి? నిజంగానే దానికి తెలిసినట్లేదు. సర్లే, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు దీని సంగతి చూడు. ఇక చూసేదేముంది, చూడాల్సింది దాని చావే. నమస్కారం స్వామి. జాడ తెలిసిందా తల్లి? లేదు స్వామి, ఎంత ప్రయత్నించినా ఆ పుట్ట ఎక్కడుందో తెలియటం లేదు. తెలుసుకో తల్లి, ఆలస్యం అయ్యే కొద్దీ ప్రమాద స్థాయి పెరుగుతుంది. మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం స్వామి, ఎవరికీ తెలీదంటున్నారు. తమ శక్తితో తమరే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా స్వామి. ధ్యానంతో సంపాదించుకున్న శక్తిని విలువగా వాడుకోవాలి కాని విరివిగా వాడుకోకూడదు తల్లి. మానవ ప్రయత్నంగా మా ప్రయత్నం మేము చేశాము, ఫలితం కనిపించటం లేదు. తమరే తమ తంత్ర విద్య ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సరేనమ్మా, అలాగే ప్రయత్నిస్తాను. అప్పటి వరకు ఏదైనా పుట్టలో పాలు పోసి 9 ప్రదక్షిణలు చెయ్యండి. నాగదేవతను ఆ విధంగా పూజించడం వల్ల కొద్దిగైనా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే స్వామి, తప్పకుండా పూజ చేస్తాను. పూజ పూర్తి చేసి కబురు చేస్తాను. వెళ్ళిరండమ్మా. వస్తాం స్వామి. అమ్మా, ఏమైంది వదినా? కడుపులో నొప్పిగా ఉంది. హఠాత్తుగా ఈ నొప్పేంటి? స్వామిని అడుగుదామా? వద్దు నందిని, ఆయన ధ్యానాన్ని చెడగొట్టొద్దు. సరే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ఊపిరి పీల్చుకోమ్మా. ఇక్కడ పెయిన్ ఉందా? ఇక్కడంత పెయిన్ లేదు. ఇక్కడ కొంచెం పెయిన్ ఉంది. ఇక్కడ పెయిన్ ఉంది డాక్టర్. ఇక్కడ సరే రామ్మా. ఏమైంది డాక్టర్? వదిన హఠాత్తుగా మళ్ళీ కడుపు నొప్పి అనేసరికి మళ్ళీ ఏమైందో అని కంగారు పడిపోయాను. ఏవైనా డెవలప్మెంట్ ఉందా డాక్టర్? 1 వీక్ వరకు ఏమీ చెప్పలేము. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇలా కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటి డాక్టర్? వద్దన్న మీ వదిన అబార్షన్ చేయించుకునని రిస్క్ తీసుకుంది.
దాని ప్రభావం వల్లే ఇదంతా. అంటే మా వదిన ఇలా బాధపడాల్సిందేనా? ఇప్పటికీ బేబీ విషయంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి అబార్షన్ చేయించుకుంటేనే మంచిది. వదినా, డాక్టర్ గారు అంతగా చెప్తున్నప్పుడు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. అబార్షన్ చేయించుకోవదినా. బిడ్డ పుట్టాలని మా అందరికీ కూడా ఆశగా ఉంది. ఆ అవకాశం లేదు అన్నప్పుడు ఇలా తెగించి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు? లేదు నందిని, 3 రోజులేగా అయింది. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఇంకా టైం ఉంది. ఈ లోపు తొందరపడ్డం ఎందుకు? మేం భయపడుతుంది నీకేమవుతుందో అని వదినా. నాకేమీ కాదు నందిని. ఒక ప్రాణానికి ఊపిరి పోయాలంటే ప్రతి తల్లి 9 నెలలు ఎన్నో బాధల్ని భరించాలి. ఆ బాధే బిడ్డ పుట్టాక ఆనందంగా మారుతుంది. ఆనందం నీ విషయంలో ఇంకా ప్రశ్నార్థకమే కదా సావిత్రి. నాకు నమ్మకం ఉంది డాక్టర్ గారు, నా బిడ్డ బతుకుతాడు. ఆగిపోయిన ఆ గుండె నా కోసం మళ్ళీ కొట్టుకుంటుంది. అందరి తల్లుల్లాగే నేను ఆనందంగా ఉంటాను. సరే సావిత్రి, నీ నమ్మకాన్ని కాదనడానికి నేనెవర్ని? తల్లిగా నీ బిడ్డ కోసం నువ్వు తీసుకుంటున్న రిస్క్ ఇది. చూద్దాం, జరిగాకే కదా అద్భుతమని తెలిసేది. ఏమో, నీ విషయంలో అలాంటి అద్భుతం జరుగుతుందేమో. ప్రస్తుతానికి ఇచ్చిన మెడిసిన్స్ తో పాటు ఇవి 2 days వాడండి. అలాగే డాక్టర్, వస్తాము. బిడ్డ కోసం ప్రాణాలు లెక్క చేయని ఆ అమ్మాయి నమ్మకం గెలవాలి. ఏంటమ్మా, కడుపులో నొప్పొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లారంట? అవును పిన్ని. మరి నందిని ఏది? నిన్నిలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికెళ్ళింది? ఇంటి వరకు వదిలేసి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. హఠాత్తుగా కడుపులో నొప్పి రావడం ఏంటమ్మా? ఇంతకీ డాక్టర్ గారేమన్నారమ్మా? ఏముంది, అబార్షన్ చేయించుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయన్నారు. ఈ చిన్న బాధ తప్పించుకోవడానికి జీవితాంతం బాధపడలేను కదా పిన్ని. అమ్మా, అలా అని నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావమ్మా? రేపు నీకు జరగరాంది ఏదైనా జరిగితే నీ గురించి జీవితాంతం మేం బాధపడాలి కదమ్మా. నా గురించి బాధపడేంత సీరియస్ కండిషన్ రాదులే బాబాయ్. నువ్వు అలాగే అంటావులేమ్మా. డాక్టర్ గారు ఊరికే చెప్తారా? నా మాట విని అబార్షన్ చేయించుకోమ్మా. లేదు బాబాయ్, మీ అందరికీ నమ్మకం ఉందో లేదో కానీ నాకు నమ్మకం ఉంది. నమ్మకం లేక కాదు గాని మా భయం నీ గురించేనమ్మా. నా గురించి భయపడాల్సిన అవసరం లేదు బాబాయ్. అంత ఇదిగా చెప్పేది నీ గురించే కదమ్మా. ఊరికే కడుపు నొప్పి వస్తోందంటే మా భయం మాకుంటుంది కదమ్మా. ఆడపిల్లలకి ప్రసవం అంటే చచ్చి బ్రతకడం అంటారు. అంటే బిడ్డ కోసం ప్రతి తల్లి చావుకి సిద్ధపడుతుందనేగా. నేను అలాంటి తల్లినే కదా పిన్ని. అందుకే నా కడుపులో బిడ్డకి ప్రాణం పోయటానికి నా ప్రాణం గురించి ఆలోచించటం లేదు. ఆ చిట్టి గుండె ఆగితే
ఈ గుండె ఆగిపోతుంది. బ్రతికితే ఇద్దరం, పోయినా ఇద్దరం. నా బిడ్డకి నా కడుపై సమాధైన రోజు వాడితో పాటు ఈ శరీరము సమాధవుతుంది. అలా సమాధి చేయటం కోసమేనే ఇన్ని బాధలు పడుతుంది. బ్రతకాలని నువ్వు అనుకున్నా నేను బ్రతకనివ్వనుగా. స్వామి, ఏమైంది స్వామి?
నాగశక్తి ముందు నా శక్తి సరిపోవడం లేదు. నాగదేవత చాలా ఆగ్రహంతో ఉంది. ఆ పుట్టని తవ్విన ప్రదేశాన్ని తెలుసుకుందామని ఎంతగా ప్రయత్నించినా ఆ శక్తులు అడ్డుపడుతూనే ఉన్నాయి. ఆ వంశాన్ని నాశనం చెయ్యాలి అన్న ఆవేశంలో దోష నివారణ చేసే అవకాశం లేకుండా ఆ పుట్ట తవ్విన ప్రదేశాన్ని అంజనంలో కనిపించకుండా ఆ శక్తులు అడ్డుపడుతున్నాయి. పూజ చేసినా ఫలితం లేనట్టేనా స్వామి? అది నాగదోషం. మనం చేసేది మానవ ప్రయత్నం. ఫలితం దక్కనప్పుడు పూజ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి. అంతకన్నా మనం చెయ్యగలిగింది ఏమీ లేదు.